అడుగుజాడల్లో నడుస్తున్నావు. అందుకే ఈ విధంగా ఆలోచిస్తున్నావు. ఇంతకంటే మంచిగా ఇంకేం ఆలోచించగలవులే. నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు అవునే. ముందు మా నాన్న ఎక్కడున్నాడో చూపించు. నానా నానా, ప్రతి దానికి నీ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది కదా. నోరు ముయ్యవే నంగనాచి. ఏమంటూ మా ఇంట్లో దొంగ జాతకంతో అడుగు పెట్టావో గాని పాలకుండలో విషపు చుక్కలా తయారయ్యావు. అందరినీ చెడగొట్టేశావు. నిహారికని అనవసరంగా ఎందుకు ఆడిపోసుకుంటావు? నోరు మూస్తారా ఇంకా? నిజాలు మాట్లాడే వాళ్ళకి ఎప్పుడూ మీ సపోర్ట్ ఉండదు. నిజాలు మాట్లాడుతున్నట్టు నటించే వాళ్ళకి మాత్రం మీ సపోర్ట్ ఉంటుంది. ఏం జరిగిందో తెలుసుకోరు. ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తారు. అన్ని మీకు ఆధారాలతో చూపిస్తే గాని నమ్మరు. మావయ్యని మీకు చూపించాలి, అంతే కదా? రండి. ఉదయం తీరిగ్గా చూసుకునేసరికి కనపడలేదు నేను. వెంటనే నీ మీదకి దాడికొచ్చేశారు. ఇదమ్మా వీళ్ళ తీరు. మనుషులు చేసే పెద్ద తప్పేంటో తెలుసమ్మా? మనలాగే అందరూ మంచిగా ఆలోచిస్తారని నమ్మడం. అందరూ మనలాగే అసలు ఎందుకుంటారమ్మా? ఉండరు. అదే లోకం తీరమ్మా. అవనిని మాట అంటానికి ఇక్కడెవ్వరూ సరిపోరు. ఇంకొక మాట అన్నారంటే బాగుండదు. మావయ్య ఇప్పుడే కోలుకున్నారు. మీరిలా ఎమోషన్ కాకూడదు. రెస్ట్ తీసుకోండి. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా. ఇంటికి వెళ్దాం పదండి. వెళ్ళండి మావయ్య, ప్లీజ్. ఎన్ని గొడవలున్నా, నీ మీద ఎన్ని నిందలు వేసినా కూడా మా గురించి మాత్రం ఆలోచించడం మానేయవు. మనసులో ఏది ఉంచుకోవు. నీలా అందరూ ఉండటం అనేది అది అందరికీ సాధ్యం కాదమ్మా. అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. మాయా, జరిగినవేవో జరిగిపోయాయి. అవన్నీ మర్చిపోదాం. మా కూతురికి మంచి భవిష్యత్తు ఉండాలన్నదే మా ఆలోచన. అందుకే నీకు మంచి సంబంధం చూస్తాం. పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో. ఓకే డాడీ. అడుక్కు ముందే నేనే ఆ నిర్ణయానికి వచ్చాను. ఏవండి, గతంలో రాహుల్ విషయంలో మనం తప్పటడుగు వేశాం. ఈసారి అటువంటి రాంగ్ స్టెప్ వేయకూడదు. 10 విధాలుగా అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. షూర్ మాధవి. మరో విషయం ఏంటి? మాయలో ఇంత మంచి మార్పు వచ్చినా అవని మాత్రం నమ్మడం లేదు. మాయ విషయంలో వెరీ సీరియస్గా ఉంది. మాయ మీద ఎప్పుడు ఎలాంటి దాడి చేస్తుందో మనం ఊహించలేం. రండి. అవని ఎటువంటి అటాక్ చేసినా మన వైపు నుంచి కౌంటర్ అటాక్ అంతే రేంజ్లో ఉంటుంది. అవని గురించి మీరు ఆలోచించకండి. ఐ విల్ హ్యాండిల్ హర్. మిస్ మాయా, మే ఐ కమ్ ఇన్? మనశ్శాంతి కోసం పల్లెటూరుకు బయలుదేరినట్టున్నారు. నా ఊరికి నేను ఒంటరిగా వెళ్తే అంతకంటే అగౌరవం ఇంకోటి ఉండదు. ఏదో గొడవ జరిగి నన్ను ఇంటి నుంచి కూడా తరిమేశారనుకుంటారు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ప్రస్తుతం మన ఇంటి పరిస్థితులు అందరికీ తెలుసు. వాళ్ళు అలాగే అనుకుంటారు. మరి ఎక్కడికి బయలుదేరావు నాన్న? కొంపతీసి హిమాలయాలకేం కాదు కదా? ఈ ఇంట్లో ఉండడం కన్నా హిమాలయాలకు వెళ్లి సన్యాసుల్లో కలిసిపోవడం మంచిది. మీరు ఆగండి. మీరు చెప్పండి మామయ్య, ఎక్కడికి బయలుదేరారు? ఈ రోజు నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు. మరే ఇంట్లో ఉంటావు నాన్నా? నా చిన్న కోడలు అవని ఇంట్లో ఉంటాను. ఇక్కడి నుంచి అక్కడే ఉందామని అనుకుంటున్నాను. అందుకే బయలుదేరాను. మీరు అవనిని అనుమానించుకుంటూ తిట్టుకుంటూ బ్రతికేయండి.
మీలో మార్పు రావడం మాత్రం అసంభవం. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? ఇంతకాలం నేను మాట్లాడడానికి నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అన్నిటికీ నా భార్య ముందుండేది. నిర్ణయాలు తీసుకునే విషయంలో నియంతలా ఉండేది. అందుకే అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పుకోవడానికి నా హద్దులు నాకు సహకరించేవి కాదు. ఇప్పుడు ఆ హద్దుల్ని నేను చెరిపేసి వెళ్తున్నాను. స్వతంత్రంగా బ్రతకడానికి వెళ్ళిపోతున్నాను. నన్ను ఎవ్వరూ ఆపలేదు. ఆపిన ఆగను. నాన్న ఏంటి నాన్న ఇది? సడన్ గా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? ఎంతకాలం అని ఓపిక పట్టి భరిస్తాను? అందుకే ఏదో సమయంలో నిర్ణయం తీసుకోవాలి కదా. అవని తప్పుడుదనేది మీ ఉద్దేశం. నా దృష్టిలో స్వచ్ఛమైనది, గంగా జలమంత పవిత్రమైనది. అందుకే ఇక మిగిలిన క్షణాలు ఆ దేవత దగ్గర గడిపేస్తాను. రాత్రి ఒక్క పూట మీ గురించి కష్టపడిపోయిందని అది మీకు ఇష్టమైంది అయిపోయింది, మేము అయిష్టం అయిపోయాం, అంతేనా? ఇంతకు ముందు అది చేసిన తప్పులకు మీకు దాని మీద కోపంగానే ఉండేది కదా. అదంతా మీ ప్రభావం. నేను కొద్ది రోజులు అవని విషయంలో కోపంగా ఉన్నాను అంటే అందుకు కారణం కేవలం మీరే. ఇప్పుడు నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. నా తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అవని అక్షయలు ఇక్కడికి వస్తే